హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 4 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఏవైనా 4 నంబర్స్ ఉంటే, ఆ 4 నంబర్స్ ఉన్న బిగ్ నంబర్‌ని అయితే మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకోసం ఈ ప్రోగ్రామ్‌లో మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్‌ని అయితే యూజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 4 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికోసం మనం ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్‌లో మనము బిగ్గెస్ట్ ఆఫ్ 3 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేసాము. అదేవిధంగా బిగ్గెస్ట్ ఆఫ్ 4 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేసాము. దానికోసం మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్‌ని నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అయితే యూజ్ చేసాము. మీరు ఇంతవరకు ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ కూడా ఒకసారి మీరు చూడండి. మన ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే బిగ్గెస్ట్ ఆఫ్ 4 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. అంటే ఫస్ట్ మనకి 4 నంబర్స్ కావాలి కాబట్టి నేను 4 వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. సో, వేరియబుల్ నేమ్స్ వచ్చి నమ్1, నమ్2, నమ్3, నమ్4. సో, నెక్స్ట్ ఏం చేయాలి, మనకి వేరియబుల్స్‌కి వాల్యూస్ కావాలి కాబట్టి యూజర్‌ని ఎంటర్ చేయమని అడుగుతున్నాను. అందుకోసం సిఔట్ స్టేట్మెంట్ రాసుకున్నాను. సో, దీంట్లో ఏం రాసాను, ఎంటర్ 4 నంబర్స్ అని మెసేజ్ రాసాను. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, అందులో ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు మనకి అవుట్‌పుట్‌లో ఏమొస్తుందంటే ఎంటర్ 4 నంబర్స్ అని మెసేజ్ వస్తుంది. రాగానే యూజర్ ఏం చేస్తాడంటే 4 నంబర్స్ ఇస్తాడనమాట. ఫస్ట్ నంబర్ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేయగానే అదొచ్చి మనకి నమ్1 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. సెకండ్ నంబర్ నమ్2 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. థర్డ్ నంబర్ నమ్3 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఫోర్త్ నంబర్ నమ్4 అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇలా స్టోర్ అవ్వడం కోసం ఏం చేశానంటే ఇక్కడ ఇన్‌పుట్ స్టేట్మెంట్ రాసా. అదేంటంటే సిఇన్ స్టేట్మెంట్. సో, ఏంటి మనకి ఇక్కడ యాక్చువల్‌గా మనకైతే 4 నంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 నంబర్స్‌లో మనం బిగ్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీనికోసం మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నామంటే మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్‌ని అయితే మనం యూజ్ చేస్తున్నాం. టోటల్‌గా మనకి 4 నంబర్స్ ఉన్నాయి మనకి. సో, మన నంబర్స్ వచ్చేసి నమ్1, నమ్2, నమ్3, నమ్4. ఈ 4 నంబర్స్‌లో మనం ఏదైతే బిగ్ నంబర్ ఉంటుందో దాన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి నంబర్‌ని రిమైనింగ్ 3 నంబర్స్‌తో మనం కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్‌గా ఆలోచిస్తే నమ్1 బిగ్ అవ్వాలనుకోండి, క్రైటీరియా ఏంటి? నమ్1 బిగ్ అవ్వాలంటే ఖచ్చితంగా నమ్1 అనేది నమ్2 కంటే బిగ్ ఉండాలి. అంటే గ్రేటర్ థాన్ నమ్2 ఉండాలి. దాంతో పాటు నమ్1 అనేది మనకి నమ్3 కంటే బిగ్ ఉండాలి. అదేవిధంగా నమ్1 అనేది మనకి నమ్4 కంటే కూడా బిగ్ ఉండాలి. ఈ 3 జరిగితే మనం ఏం చెప్పొచ్చు అంటే నమ్1 ఈస్ బిగ్ అని చెప్పొచ్చు. సో, ఈ మూడిటిని కలిపి మనం చెక్ చేయాలి. సో, అందుకోసం మనం ఏం చేస్తామంటే లాజికల్ ఆపరేటర్ ఎండ్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఈ మూడిటిని చెక్ చేయాలి కాబట్టి లాజికల్ ఆపరేటర్‌ని ఎండ్‌ని యూజ్ చేస్తాం మనం. సో, సిమిలర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి నమ్2 బిగ్ అవ్వాలనుకోండి, క్రైటీరియా ఏంటి? నమ్2 అనేది రిమైనింగ్ 3 నంబర్స్ కంటే బిగ్ ఉండాలి. అంటే దాన్ని ఎట్లా చెక్ చేయొచ్చు మనం? సో, దాన్ని ఎట్లా చెక్ చేసామంటే నమ్2 గ్రేటర్ థాన్ num1, నెక్స్ట్ num2 గ్రేటర్ థాన్ num3, నెక్స్ట్ num2 గ్రేటర్ థాన్ num4. ఈ 3 జరిగితే మనం ఏం చెప్పొచ్చు అంటే num2 ఈజ్ బిగ్ అని చెప్పొచ్చు. సిమిలర్‌గా num3 ఎప్పుడు బిగ్ అవుతుంది? సో, num3 ఎప్పుడు బిగ్ అవుతుందంటే num3 రిమైనింగ్ 3 నంబర్స్ కంటే బిగ్ ఉండాలి. సో, దాన్ని ఎట్లా చెక్ చేయొచ్చు? num3 గ్రేటర్ థాన్ num1, దాంతో పాటు num3 గ్రేటర్ థాన్ num2, సిమిలర్‌గా num3 గ్రేటర్ థాన్ num4. ఈ 3 జరిగితే మనం ఏం చెప్పొచ్చు? num3 ఈజ్ బిగ్ అని చెప్పొచ్చు. సిమిలర్‌గా num4 ఎప్పుడు బిగ్ అవుతుంది? సో, num4 బిగ్ అవ్వాలంటే ఖచ్చితంగా num4 అనేది రిమైనింగ్ 3 నంబర్స్ కంటే బిగ్ ఉండాలి. సో, num4 గ్రేటర్ థాన్ num1, దాంతో పాటే num4 గ్రేటర్ థాన్ num2, దాంతో పాటు num4 గ్రేటర్ థాన్ num1. ఈ 3 జరిగితే మనం ఏం చెప్పొచ్చు? num4 ఈజ్ బిగ్ అని చెప్పొచ్చు. అంటే సింపుల్‌గా ఒక నంబర్ బిగ్ అవ్వాలంటే ఆ నంబరు రిమైనింగ్ 3 నంబర్స్ కంటే బిగ్ ఉండాలి. ఇవి బేస్ కండిషన్స్. ఇప్పుడు ఈ బేస్ కండిషన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మన ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి మనమైతే బిగ్గెస్ట్ ఆఫ్ 4 నంబర్స్‌ని ఫైండ్ ఔట్ చేయబోతున్నాం. సో, ఇక్కడ ఏం చేస్తున్నా అంటే నేను num1ని రిమైనింగ్ వేరియబుల్స్‌తో కంపేర్ చేస్తా. సో, ఇఫ్ num1 గ్రేటర్ థాన్ num2 అండ్ దాంతో పాటుగా num1 గ్రేటర్ థాన్ num3 అండ్ num1 గ్రేటర్ థాన్ num4. ఈ 3 కండిషన్ జరిగితే
ఎండ్ పెట్టామంటే అంటే కంపల్సరీగా ట్రూ అవ్వాలి. ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే ఈ 3 కండిషన్స్ కూడా ట్రూ అవ్వాలి. అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. ఈ 3 కండిషన్ ట్రూ అంటే మీనింగ్ ఏంటి? num1 ఈజ్ గ్రేటర్ దాన్ num2, num1 ఈజ్ గ్రేటర్ దాన్ num3, num1 ఈజ్ గ్రేటర్ దాన్ num4. సో టోటల్‌గా ఈ కండిషన్ ట్రూ అయిందంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా బిగ్ ఎవరవుతారు? num1 అవుద్ది. ఎందుకంటే num1 అనేది num1 2 కంటే, num3 కంటే, num4 కంటే బిగ్ కాబట్టి. సో అందుకని ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా ప్రింట్ చేస్తున్నాం. సో num1. సో చివర్లో ఎండెల్ కూడా రాస్తున్నాం. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలంటే ఈ టోటల్‌గా ఈ కండిషన్స్‌లో ఏ ఒక్కటి ఇక్కడ మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి కదా! ఇది ఫస్ట్ కండిషన్, ఈ సెకండ్ కండిషన్, ఈ థర్డ్ కండిషన్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా లేకపోతే 3 ఫాల్స్ అయినా కూడా కండిషన్ ఏమవుతుందంటే ఫాల్స్ అవుతుంది. అంటే ఏ ఒక్కటి ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? num1 అనేది రిమైనింగ్ నంబర్స్ కంటే బిగ్ కాదు. బిగ్ కాదు కాబట్టి బిగ్ దేంట్లో ఉంటుంది? రిమైనింగ్ నంబర్స్ num2, num3, num4లో ఉంటుంది. సో వాటిని చెక్ చేయాలన్నమాట. సో అందుకని ఏం చేస్తున్నాం మళ్ళీ ఎల్స్ ఇఫ్ అని రాసి ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి? ఎల్స్ తర్వాత మళ్ళీ ఇంకొక ఇఫ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చేస్తాను num2ని కంపేర్ చేస్తా. num2ని రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్‌తో కంపేర్ చేస్తా. num2 గ్రేటర్ దాన్ num1 అండ్ num2 గ్రేటర్ దాన్ num3 అండ్ num2 గ్రేటర్ దాన్ num4. సో ప్రతి నెంబర్‌ని రిమైనింగ్ అన్ని నెంబర్స్‌తో కంపేర్ చేస్తున్నాం. ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంటి? సో num2 అనేది num1 కంటే బిగ్. num2 అనేది num3 కంటే బిగ్. num2 అనేది num4 కంటే బిగ్. సో num2 అనేది రిమైనింగ్ అన్ని 3 నంబర్స్ కంటే బిగ్ కాబట్టి బిగ్ ఎవరు అవుతారు? num2 అవుతారన్నమాట. అందుకని ఇక్కడ ఏం రాయాలి మనం ఇక్కడ ఈ బ్లాక్ లోపల ఏం రాయాలంటే మనము లార్జెస్ట్ నెంబర్ అని చెప్పి num2ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి, ఈ కండిషన్ ఫాల్స్ ఎప్పుడు అవుతుంది? ఈ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ అవుతుందంటే ఇందులో ఉన్న 3 కండిషన్లు ఏ ఒక్కటి ఫాల్స్ అయినా ఫాల్స్ అవుతుంది. అర్థమవుతుందా? అసలు ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఏం జరగాలి మనకి ఫస్ట్? ఈ కండిషన్ ఫాల్స్ అవ్వాలి. అంతే కదా! ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్‌కి వస్తాము. ఎల్స్ లోపల సెకండ్ ఈ కండిషన్ ఉంది. అంటే ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటంటే దీనిపైన కండిషన్ కూడా ఫాల్స్ అయినట్టు. ఇది ఫాల్స్ అయితేనే ఈ కండిషన్‌కి వస్తాం. ఈ 2 ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఈ పైన కండిషన్ ఫాల్స్ అయితే మనం ఈ పైన కండిషన్‌లో ఏం చేసాం? num1 రిమైనింగ్ అన్ని నంబర్స్‌తో మనం కంపేర్ చేసాం. కంపేర్ చేసినప్పుడు ఫాల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా num1 అనేది బిగ్ కాదు. సో బిగ్ దేంట్లో ఉంటుంది? num2లో గాని, num3లో గాని, num4లో గాని ఉంటుంది. అందుకని మనం ఏం చేసాము? num2ని రిమైనింగ్ అన్ని నంబర్స్‌తో కంపేర్ చేసాము. ఇది కూడా ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది ఫాల్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ కండిషన్‌లోనేమో num1 అనేది బిగ్ కాదు. ఈ కండిషన్‌లోనేమో num2 అనేది బిగ్ కాదు. సో బిగ్ దేంట్లో ఉంటుంది? num3లో గాని, num4లో గాని ఉంటుంది. సో అగైన్ మనం ఏం చేయాలి మళ్ళీ? వాటిని చెక్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడేం చేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఎల్స్ అని రాసి ఎల్స్ తర్వాత మళ్ళీ ఒక ఇఫ్ రాస్తున్నా. ఈ ఇఫ్‌లో ఏం చేస్తానంటే ఇప్పుడు num3ని రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్‌తో నేను కంపేర్ చేస్తా అన్ని వేరియబుల్స్‌తో. సో num3 గ్రేటర్ దాన్ num1 అండ్ num3 గ్రేటర్ దాన్ num2 అండ్ num3 గ్రేటర్ దాన్ num4. అర్థమవుతుందా? ఈ కండిషన్ ట్రూ అయిందనుకోండి, దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయితే దాని మీనింగ్ ఏంటి? ఈ కండిషన్ ట్రూ అయిన దాని మీనింగ్ ఏంటంటే num3 ఈజ్ గ్రేటర్ దాన్ num1, num3 ఈజ్ గ్రేటర్ దాన్ num2, num3 ఈజ్ గ్రేటర్ దాన్ num4. అంటే num3 అనేది రిమైనింగ్ అన్ని నెంబర్స్ కంటే బిగ్. కాబట్టి లార్జెస్ట్ ఎవరు అవుతారు? num3 అవుతుంది. అంతే కదా? num3 అవుతుంది. సో అందుకని ఏం చేస్తాను ఇక్కడ ఇఫ్ బ్లాక్ లోపల నేను num3 ఈజ్ బిగ్ అని రాస్తాను. అర్థమవుతుందా? ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో నార్మల్‌గా ఏం చేస్తాం మనం ఫస్ట్ ఇక్కడ మొత్తం మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ కండిషన్, ఇది సెకండ్ కండిషన్, అర్థమవుతుందా? ఇది థర్డ్ కండిషన్. సో ఈ థర్డ్ కండిషన్ దాకా వచ్చామంటే మీనింగ్ ఏంటంటే పైన ఉన్న 2 కండిషన్స్ ఫాల్స్ అయితేనే ఈ కండిషన్ దాకా వస్తాం. అంతే కదా? సో పైన కండిషన్ ఫాల్స్ ఉందంటే నంబర్ 1 అనేది బిగ్ కాదు. సెకండ్ కండిషన్ ఫాల్స్ ఉందంటే నంబర్ 2 అనేది బిగ్ కాదు. థర్డ్ కండిషన్ ఫాల్స్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? num3 అనేది బిగ్ కాదు. num1 అనేది బిగ్ కాదు. num2 అనేది బిగ్ కాదు. num3 అనేది బిగ్ కాదు. అర్థమవుతుందా? అంటే ఇంకా రిమైనింగ్ ఏముంది మన దగ్గర? num4 ఒకటే ఉంది.
సో డైరెక్ట్గా మనం ఎల్స్ పార్ట్లో రాసుకోవచ్చు కదా. సో ఎల్స్ పార్ట్లో ఏమని రాయొచ్చు డైరెక్ట్గా మనం నమ్ 4 ఈజ్ బిగ్ అని రాయొచ్చు. ఎట్లా అంటే ఒకసారి చెప్తా వినండి, అర్థమవుతుంది మీకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ఎల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే మీనింగ్ ఏంటి, దీనిపైన ఉన్న కండిషన్ ఫాల్స్ అయినట్టు. అదేంటి కండిషన్, ఈ కండిషన్ అర్థమవుతుందా. ఈ కండిషన్లో ఏంటి మనకి ఏముంది, మనం నమ్3 రిమైనింగ్ అన్ని నెంబర్స్తో కంపేర్ చేసాం కాబట్టి కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఖచ్చితంగా నమ్3 అనేది బిగ్ కాదనమాట. అసలు ఈ కండిషన్ చెక్ చేయాలంటే ఎప్పుడు చెక్ చేస్తాం ఈ కండిషన్ని, దీనిపైన ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే కదా. అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్కి వచ్చామంటే మీనింగ్ ఏంటి, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయినట్టే, అర్థమవుతుందా. సో ఈ కండిషన్ చెక్ చేసామంటే మీనింగ్ ఏంటి, దీనిపైన కండిషన్ కూడా ఫాల్స్ అయినట్టే. అంటే ఈ ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి, ఇక్కడ ఉన్న ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవ్వాలి. ఈ 3 జరిగితే ఏమవుతుంది, ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అనుకోండి ఫస్ట్ కండిషను, నమ్1 అనేది బిగ్ కాదు, అర్థమవుతుందా. ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి నమ్2 అనేది బిగ్ కాదు, ఈ కండిషన్ ఫాల్స్ అనుకోండి నమ్3 ఈజ్ బిగ్ కాదు, అర్థమవుతుందా. ఈ 3 ఫాల్స్ అయినాయి కదా, ఈ 3 ఫాల్స్ అయితేనే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, నమ్1 ఈజ్ నాట్ బిగ్, నమ్2 ఈజ్ నాట్ బిగ్, నమ్3 ఈజ్ నాట్ బిగ్. ఈ మిగిలింది ఏంటి, నమ్4. అందుకని ఏం చేస్తే డైరెక్ట్గా ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అని నమ్4ని ఇచ్చారు. సో ఈ విధంగా మనం ఏంటంటే సింపుల్గా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ యూజ్ చేసి మనం సింపుల్గా బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ అయితే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేద్దాం. సో ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను, ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. సో ఎంటర్ 4 నెంబర్స్ అడుగుతుంది. సో నేను ఏం చేశానంటే ఫస్ట్ 10 అనే నెంబర్ ఇచ్చాను, నెక్స్ట్ 20, 30, 40 అనే నెంబర్ ఇచ్చాను. ఈ 3 నెంబర్స్లో బిగ్గెస్ట్ ఏంటి 40 కదా, సో లార్జెస్ట్ ఈక్వల్ టు 40 అని రావాలి. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, లార్జెస్ట్ ఈక్వల్ టు 40 అని వచ్చింది. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని చెక్ చేద్దాము. ఈసారి మళ్ళీ వాల్యూస్ ఇస్తున్నాను. సో ఏం చేశాను నేను ఇక్కడ 100, 400, 200, 300. సో వాల్యూస్ ఏంటి 4 వాల్యూస్ ఇచ్చాం, 100, 400, 200, 300. దీంట్లో బిగ్గెస్ట్ వాల్యూ ఏంటి 400. సో లార్జెస్ట్ ఈక్వల్ టు 400 రావాలి. సో లార్జెస్ట్ నెంబర్ ఈక్వల్ టు 400 వచ్చింది. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం ఈసారి. సో ఈసారి ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నేను 100, 200, 900, 50 అని ఇస్తున్నాను. సో బిగ్ నెంబర్ ఏంటి ఇక్కడ ఉన్న వాల్యూస్లో 900 ఈజ్ బిగ్ కదా. సో లార్జెస్ట్ అని చెప్పి 900 రావాలి. సో లార్జెస్ట్ నెంబర్ అని మనకి 900 అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను ఒకసారి ప్రోగ్రామ్ని. ఇక్కడ చూడండి, నేను 1 అని ఇచ్చాను, 2, 3, 4. సో 4 నెంబర్స్ ఉన్నాయి కదా, 1, 2, 3, 4. దీంట్లో బిగ్గెస్ట్ ఏంటి 4. సో లార్జెస్ట్ ఈక్వల్ ఎంత రావాలి మనకి 4 అని రావాలి. ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో లార్జెస్ట్ ఈక్వల్ టు 4. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ని యూజ్ చేసి మనం సింపుల్గా బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోలో నేను సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి బిగ్గెస్ట్ ఆఫ్ 4 నెంబర్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.